Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ముందుగా కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు మీ అందరికీ. ఈరోజు అయితే నేను ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది వచ్చేసేసి గుడ్లు చిక్కుడుకాయ కర్రీ అయితే నేను చేస్తున్నాను ఈరోజు. ఈ కర్రీ అయితే నేను ఎలా చేశానో నా స్టైల్లో ఒకసారి అయితే చూసేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏ వీడియోస్ పెట్టినా సరే. ఓకే, ప్రాసెస్లోకి వెళ్దాం. ముందు నేనైతే చిక్కుడుకాయలు తీసుకున్నాను, చూసారు కదా. ఈ మధ్యకాలంలో మనకు వచ్చే చిక్కుడుకాయలన్నీ కూడా అసలు టేస్ట్ ఉండట్లేదండి. నాటుకాయలైనా సరే, హైబ్రిడ్ అయినా ఏదైనా సరే. ఇవన్నీ అయితే ఫస్ట్ అయితే నేను శుభ్రం చేసుకున్నాను, అంటే మొత్తం క్లీన్ చేశాను, ఏ పురుగులు లేకుండా. చూసారు కదా, చిక్కుడుకాయ అయితే చాలా నీట్గా ఉంటుంది, కానీ లోపలికి అయితే ఇలాగా పురుగులు అయితే పట్టు ఉంటాయి. కాబట్టి ముందైతే అన్నీ కూడా ఏ చిక్కుడుకాయ కూడా వదలకుండా మొత్తం క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నాను. గుడ్లు ఉడికిన తర్వాత చిక్కుడుకాయలు అయితే కొంచెం నేను బాయిల్ చేశాను. ఎందుకంటే ఈ చిక్కుడుకాయలు అయితే పెద్దగా టేస్ట్ ఉండవండి. ఇవనే కాదు, ఏ చిక్కుడుకాయలు కూడా ముందు అస్సలు కూడా టేస్ట్ ఉండట్లేదు, అలాగే ఉడకట్లేదు. కాబట్టి ముందైతే నేను కొంచెం పసుపు వేసి బాయిల్ చేసుకున్నాను. తర్వాత ఒక కడాయి తీసుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని నేను దీంట్లో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుని వేయించుకున్నాను. వేసుకున్న తర్వాత టమాటా కూడా కట్ చేసుకున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకోవాలి. తీసుకుని కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత, సాల్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి, బాగా మగ్గుతాయి. తర్వాత నేను టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. దీంట్లో టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టాను. ఈ ప్రాసెస్ అంతా కూడా మీ అందరికీ తెలుసు కదా. ఈ విధంగానైతే చిక్కుడుకాయ కర్రీ చేయాలి. కాకపోతే ఏంటంటే కొందరైతే బాయిల్ చేస్తారు, కొందరైతే బాయిల్ చేసుకోరు. కానీ బాయిల్ చేసుకుంటే తొందరగా మగ్గుతుంది కర్రీ అయితే, టేస్ట్ కూడా బాగుంటుంది. బాయిల్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇది కూడా బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి దీంతో మసాలా వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవడమే. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం దీన్ని. మూత పెట్టిన తర్వాత కాసేపు మగ్గనిద్దాం దీన్ని. మగ్గిన తర్వాత ఇప్పుడైతే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుందాం దీంట్లో. చూసారు కదా, బాగా మగ్గింది కర్రీ అయితే. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం తగినంత. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ, లేకపోతే కొంచెం తక్కువ వేసుకోవడమే. మనం ఎలా అయితే తింటాం ఆ విధంగా అయితే కారం వేసుకోవాలి. సాల్ట్ అయితే ఫస్ట్ వేసాం కదా మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడు వేసాం కాబట్టి దీంట్లో సాల్ట్ అయితే ఇంకా అవసరం ఉండదు, లేకపోతే చాలా ఎక్కువైపోతుంది. ఆ తర్వాత బాయిల్ చేసిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అయితే ఎక్కడ పాడేయద్దు, మళ్ళీ ఈ కూరలోనే వేసేసుకోవాలి. నేనైతే దీంట్లో కర్రీలో వేసుకున్న తర్వాత ముందైతే ఫ్రై చేసేసుకున్నాను గుడ్లని అయితే. ఆ గుడ్లు కూడా దీంట్లో వేసుకున్న తర్వాత లైట్గా అయితే నేను ఇంట్లో తయారు చేసిన మసాలా అయితే మిక్సీ పట్టాను, అదైతే లైట్గా వేసాను. దీంట్లో తక్కువ అండి, బాగా తక్కువ వేసుకోవాలి. చిక్కుడుకాయ కర్రీ వచ్చేసరికి కర్రీ చూసారా ప్రిపేర్ అయిపోయింది, ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి, చిక్కుడుకాయ టమాటా గుడ్ల కర్రీ అయితే తయారైపోయింది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదిగోండి, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది వేడివేడిగా. ఈ చిక్కుడుకాయ కర్రీలో ఎండు రొయ్యలు కానీ, పచ్చి రొయ్యలు కానీ, ఎండు చేప కానీ ఏదైనా సరే మన ఇష్టం అండి, ఏదైనా సరే వేసుకోవచ్చు. అలా అయినా చాలా బాగుంటుంది. అలాగే ఇలా గుడ్లు వేసుకుని కూడా వండుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, ఈ కర్రీ కానీ నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ఓకే అండి, నేనైతే తిన్న తర్వాత ఈ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి అయితే చెప్తా. చూసారు కదా, ప్లేట్లో అయితే నేను రైస్ పెట్టుకున్నాను. టేస్ట్ అయితే చేసిన తర్వాత చూసాను, టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.